హైదరాబాద్ లో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ మసాలాల నెట్వర్క్ పై హెచ్ఎఫ్ఏఎస్టీ అధికారులు దాడులు చేశారు. మైలాదేవ్పల్లి, బాలాపూర్ సరిహద్దులోని 13 మసాలా ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 25 టన్నుల కల్తీ మసాలాలు, మరో 89 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నప్పుడు దినుసులు ఏవైతే ఉంటాయో వాసన పరిశీలిస్తే కూడా ఆవాలు కూడా మనం చేస్తున్నారు. వాసన పరిశీలిస్తే ఇటు రిఫైన్డ్ ఆయిల్తో పాటుగా కల్తీ మసాలా తయారీ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్తీ మసాలా దందాను అరికట్టేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సిపి సజ్జనర్ తెలిపారు. వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసింది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ ని ఈ ఒక ఆవులో వాడేది, మస్టర్డ్ సీడ్స్ లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది. ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరము ఇలాంటి వస్తువులు వాడడము. ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ ని కూడా ఈ యొక్క షాజీరాలో, అజ్వైన్ లో ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ ని కూడా వాడడం జరుగుతుంది. ఇవి మీరు చేయిలో పట్టుకుంటూ కూడా వాష్ చేస్తూ కూడా పోయి అంత గట్టిగా వాళ్ళు మీకు ఒక అంటుకుంటుంది. సో ఇట్లా చేయడంతో చాలా అంటే చాలా నష్టమవుతుంది. మొత్తం మనము 25 టన్ను అడల్ట్రేటెడ్ ఈ స్పైసెస్ ని పట్టుకున్నాం. ఇంకా వీళ్ళు మిక్స్ చేయడానికి, రెడీ చేయడానికి ఇంకా 89 టన్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇందోర్ లో ఇది నేర్చుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారంటే ఇందోరు చుట్టుపక్కల సిటీలో ఇదంతా నడుస్తున్నాం. అట్లానే వేరే రాష్ట్రం కూడా ఇది చాలా ఎక్కువ ఇలాంటి ఇండస్ట్రియల్ కలర్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఎంత లోతుగా ఈ ఒక కెమికల్ యూసేజ్ అనేది స్పైసెస్ లో వెళ్ళిపోయిందని చెప్పి. దీనివల్ల మనుషులకి చాలా అంటే ఆరోగ్యంగా చాలా హానికరం. అట్లానే మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో కలిసి ఈ యొక్క సీజ్ చేయడం జరిగింది మెటీరియల్. మనము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి అట్లానే మనము ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏమేమి వైలేషన్స్ ఉన్నాం, అది మన బ్రాండింగ్ కావచ్చు, టెక్నికల్ వైలేషన్స్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, దాని అన్ని కేసెస్ కూడా మనము ఫసాయి యాక్ట్ 2006 కింద కట్టడం జరుగుతుంది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా హత్య ప్రయత్నము చట్టం కింద బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కల్తీ మసాలాల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ పదార్థాలపైన ఇప్పటికే హెచ్ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో ఈ కల్తీ వస్తువులు అనేది వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ హెచ్ఫాస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసినటువంటి భారీ ఆపరేషన్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నా ముందున్నటువంటి ఇవన్నీ విజువల్స్ మనం చూస్తే మనం రోజు అంటే మసాలాలో వాడేటువంటి దినుసులన్నీ కూడా ఇవి కల్తీ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కల్తీ పదార్థాలు అంటే కేవలం ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో విస్తృతంగా ఈ కల్తీ చేసి పదార్థాలను కూడా సప్లై చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ కల్తీ మసాలాలు అనేది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది. ఇదంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వీళ్ళు వీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా వాము, జీలకర్ర, లవంగ, మరోవైపు షాజీరా, ఆవాలతో సహా వివిధ ఈ మసాలాకు ఉపయోగించేటువంటి దినుసులన్నీ కూడా పూర్తిగా కల్తీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదో ఒక వంటలో వాడేటువంటి పదార్థం లవంగాలు, ఈ లవంగాలను కూడా ప్రస్తుతం ఒక ఫేక్ లవంగాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రసాయనాలతో కూడినటువంటి కలర్లు అద్ది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క లవంగాలను కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఈ అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అతి తక్కువ ధరకే అమ్మకాలు చేస్తుండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 10 రోజుల నుంచి దీనిపైన భారీ ఎత్తున ఆపరేషన్ చేశారు. 25 టన్నుల కల్తీ మసాలాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మైలాదేవ్పల్లి, బాలాపూర్లో దాదాపు 3 కేసులు నమోదు చేశారు. ఇందులో కల్తీ
అయినటువంటి పదార్థాలు మనం గమనించినట్లయితే వాము, జీలకర్ర, లవంగ, మరోవైపు షాజీరాతో పాటు ఆవాలను కూడా వీళ్ళు కల్తీలు చేసి మనం చూస్తున్నటువంటి హానికరమైనటువంటి రసాయన పదార్థాలు ఇది చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క రసాయన పదార్థాలు ముఖ్యంగా కలర్లు అద్దిన తర్వాత వీటిని బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. మరోవైపు దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతోమంది అనారోగ్య స్థితికి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కల్తీకి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. అంటే మనం వాటర్ తీసుకోవచ్చు. ఈ వాటర్లో ఇవి ఫేక్ అయినటువంటి లవంగాలు. ఈ లవంగాలు మనం వాటర్లో వేసినప్పుడు ఆ రసాయనాలతో కూడినటువంటి లవంగాలు వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. మరోవైపు ఒరిజినల్ లవంగాలు కూడా మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇవి ఒరిజినల్ లవంగాలు. ఈ లవంగాలు మనం వాటర్లో వేసినప్పటికీ కూడా దాని యొక్క కలర్ కానీ దాని యొక్క సారూప్యతను అయితే మాత్రం కోల్పోవు. ఏ విధంగా అయితే వాటర్లో ఉంటుందో అదే విధంగా మనకి కనిపిస్తున్నాయి. రెండు కూడా మనం పక్కన పెట్టి చూస్తే కల్తీ అయినటువంటి లవంగాలు, ఒరిజినల్గా ఉన్నటువంటి లవంగాలు, ఈ స్థాయిలో ఈ కల్తీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా వేరే అంటే పెద్ద స్టోర్స్కి, డీమార్ట్స్ కావచ్చు, మోర్స్ కావచ్చు, ఇట్లాంటి స్టోర్స్కి కూడా వీళ్ళు ఏమైనా సప్లై చేశారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో విస్తృతంగా టన్నుల కొద్దీ వీళ్ళు సప్లై జరిగింది కాబట్టి దీని ద్వారా ఎంతమంది అంటే ఆరోగ్యాలకు హానికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ విధంగా దందా కొనసాగిస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరిపి ఆ దర్యాప్తులో కూడా కీలక అంశాలు వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓ టు స్టూడియో.